आजन्य प्राणायाम जन्य फलन एंगोंडी ओम भीषमा स्वाहा नारायण स्वाहा मंगल स्वाहा राजू जरुगो అక్కడ ఉంటారా బయట 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 జనకండి ఇక్కడ చెక్ చేసుకున్నా ఇవి తక్కువ వాటిని కాదు Hey! పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి పట్టణం, సుల్తానాబాద్ పట్టణం, పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, గ్రామాలలో పెద్ద ఎత్తున సీతారామ కళ్యాణం నడుస్తూ ఉంది. మరి దానిలో భాగంగా ఈరోజు సుల్తానాబాద్ పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం, మరి ఇక్కడ గిద్ద పెరుమాళ్ళ ఎర్రగిద్ద హనుమాన్ దేవాలయం, మరి ఇది ఇప్పటి నుండో ఉన్నటువంటి దేవాలయం. మరి భక్తులకు ఈ స్వామి దగ్గరికి వస్తే మంచి జరుగుతుందని చెప్పి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం. ఈ శ్రీరామనవమి సందర్భంగా సుల్తానాబాద్ పట్టణ ప్రజలందరికీ, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మీ ద్వారా సీతారామ కళ్యాణ శుభాకాంక్షలు, నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆ సీతారామచంద్రుడు ఆంజనేయ స్వామి దయ వలన ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అందరికీ మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ ద్వారా ప్రజలందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
రామయ్యన్నలు పంట శ్రీరంభద్రుల పంట పలువారా ఈ పంట ప్రజాకన్నుల పంట నీడ కొండూరి పాట పెడతాం అన్ని పెడతాం కానీ నేను పెడతారు అంటాం చక్రవర్తి రాజ్యము రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి పదవులతో వినయా కళ్యాణం చేయండి శివాని పెట్టి కానీ पार्थिवकल्प अनंतकल्प वेदवराहकल्पे स्वयंभव स्वारुणि गजदावणि मंदिरवनते सप्तमी वैव समुद्रे विष्णुर्मध्य कूर्म वराह नारसिंह गंगा वर्ग सप्तमधेर्वर्षास्तावसाने एकैकः तिलापन्यां सालङ्कृतांसाद्धि सुशीला सेवतिः वेदो कुमारशिविः तन्नो दुर्गिभुजा मन्त्रपुष्पाणि पुंगवशयना मंगलकरयहि గుజ్జుల శ్రీనివాసరెడ్డి గారు సద్దనపత్ని అర్చన
గారు ఈ ఒక అన్నదాన కార్యక్రమం అయ్యగారి యొక్క దక్షిణ మరియు మా కళ్యాణానికి బట్టలు మరియు ఇతర సంబంధించిన ద్రవ్యాలకు అన్నిటికీ కూడా వారే దాదాపు 1,50,000 చిల్లర అవుతున్నది. ఆ ఖర్చు కూడా మొత్తం వారి చేతినే పెట్టుకుంటున్నారు. వారి కుటుంబానికి మరియు సకల దేవత అనుగ్రహ కృప కటాక్ష సిద్ధిరస్తు అందరూ కూడా తదాస్తు అని మీ మనస్ఫూర్తిగానండి. వారికి పుణ్యత దంపతులు మరియు అందరూ కూడా యథాశక్తిగా దక్షిణ తాంబూలాలతోటి దక్షిణ తాంబూలాలు మరియు మీరు ఏమన్నా వేయాలి దక్షిణ అనుకుంటే ఆలయంలో ఉండిగా వేసుకొని మీ పేరు మీద అర్చన చేయించుకోగలరు మనవి. జై శ్రీమన్నారాయణ. తిరుమల కొండ హెచ్చారిక 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 రామ సత్య జయ రామ శ్రీరామ జయ రామ నామము హరి నామము నామవంత నిన్ను దొరుకునయ్యా. ఏ విధమైన కష్టాలు ఉన్నా మధురం 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 రామాని నామ ఈ రామ శ్రీ రుచి ఎంతో రుచిరా కదలి ఖర్జూర రుచిరా ఎంతో రుచి ఇంతకుముందు ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టేవాళ్ళు కదా. ప్లాస్టిక్ ప్లేట్లు తింటే ఏంటంటే ప్లాస్టిక్ కూడా స్టీల్ ప్లేట్లో పెట్టండి అని చెప్పేవాళ్ళు. మంచి పని చేసి స్టీల్ ప్లేట్లో పెడితే ఏంటంటే మన హార్ట్ ప్లాస్టిక్ పోతుంది, కరిగిపోతుంది, సగం పోతుంది, మన సగం కడుపులోకి వెళ్తుంది. దాంతో క్యాన్సర్ చూసుకోవాలి తప్ప కానీ చూసుకోకూడదు. అర్థమైందా? ఇంతమందికి పెళ్ళికి అన్నిటికి పెట్టేది ఆలుగడ్డ అయిపోదా అది కాదా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. మా గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం చేయాలని, దీనివలన పర్యావరణ పరిరక్షణ మరియు క్యాన్సర్ కూడా నివారణ చేయవచ్చని మంచి నిర్ణయం తీసుకున్నాం. దీనికి మాకు ఒక 600 ప్లేట్లు గ్లాసులు గుజ్జుల అర్చన శ్రీనివాస్ రెడ్డి, తిమ్మపూర్ రామకృష్ణ గాంధీ, తిమ్మపూర్ వాస్తవ్యులు దీన్ని డొనేట్ చేసినారు. దీనికి మన గౌరవ ఎమ్మెల్యే విజయరమణారావు గారు దీనికి ఓపెన్ చేశారు ఈ స్టీల్ బ్యాంకును. దీనివల్ల మరి మన డిఎల్పో మేడం కూడా వచ్చారు. దీనివల్ల మన గ్రామంలో ఇప్పుడు మన గోదలకు కానీ దీనికి ప్లాస్టిక్ నివారణ ఏదైనా వస్తువు తింటే
దానికి డైజెషన్ కాక చనిపోతున్నాయి. మరియు చెరువులలో కూడా ప్లాస్టిక్ వేయడం వల్ల చేపలు కూడా చనిపోతున్నాయి. దీనికి నివారణగా మా గ్రామం మొత్తం నిర్ణయం తీసుకొని మా కమిటీ ద్వారా మన గ్రామ సర్పంచ్గా దీన్ని నిర్ణయం తీసుకొని మా గ్రామస్తులం అంతా ఏకీభవై ప్లాస్టిక్ నిషేధం చేయడం జరిగింది. అన్నదానంలో ప్లాస్టిక్ విస్తరణ బదులు దాని ప్లేస్లో మనకి స్టీల్ బ్యాంక్ అనేది అంటే స్టీల్ ప్లేట్ అనేది పెట్టబడింది, స్టీల్ గ్లాస్ అనేది పెట్టబడింది. దీని ద్వారా ఏంటంటే ఒక 2000 ప్లేట్ల వరకు మరియు ఒక 4000 గ్లాసెస్ ప్లాస్టిక్ గ్లాసెస్ వినియోగాన్ని ఇక్కడ నిరోధించబడింది. అంటే ఇటు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భక్తుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడిన ఈ ఆలయ కమిటీ సభ్యులకు, చైర్మన్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఐతరాజపల్లె గ్రామంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ నిషేధించి స్టీల్ ప్లేట్లు గుజ్జుల అర్చన అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు 500 ప్లేట్లు దేవస్థాన కమిటీకి అందజేయడం జరిగింది. దీనివలన క్యాన్సర్ కానీ పర్యావరణ నిమిత్తం మంచి ఆరోగ్య రక్షణ కోసం స్టీల్ ప్లేట్లు దేవస్థాన కమిటీకి వారు సమర్పించడం జరిగింది. మా రామాలయానికి ప్లాస్టిక్ నిషేధం కమిటీ నిర్ణయించుకోవడం వలన వాటికి కూడా దాతలుగా స్టీల్ ప్లేట్లు 500 ప్లేట్లు, గ్లాసులు, మగ్గులు ఇవన్నీ వారు అందజేసినారు. వారి పేరు గుజ్జుల శ్రీనివాసరెడ్డి, అర్చన గారు ఈరోజు సమర్పించినందుకు వారికి సీతారామచంద్ర స్వామి ఎల్లవేళలా వారికి కృపాపాత్రులై వారికి అన్ని విధాల అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలు ఇవ్వాలని